ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు స్పీకర్లో పెట్టారు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట, హౌ డు ఐ ప్లే దిస్? మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారు కోరుతున్నా 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ అవ్వాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి వారిని కోరుతున్నా. ఈరోజు మన ఖర్చులున్న నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ఇక ఎవరిని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఓటు మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అనంటే మేము నమ్మం. నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మేము మద్దతిస్తాము అని చెప్పి చెబుతాం. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ముందు 5 సంవత్సరాలున్న ముఖ్యమంత్రి